బడుగు బలహీన వర్గాల మీద సీఎం చంద్రబాబు ప్రతాపం, పేదలింటికి బియ్యం తీసుకెళ్తే అనాగరికమా, డీలర్లపై 6,000 కేసులు లేవా, దొంగ చేతికి తాళాలు ఇచ్చేందుకు మమ్మల్ని బలిపశువుని చేస్తారా, కూటమి పార్టీలు ఏ రకంగానైనా వెనుపోటు పొడవగలని నిరూపించే విజయవాడలో రేషన్ వాహన డ్రైవర్లు ధర్మాగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 4 ఏళ్ల డిగ్రీలో డ్యూయల్ మేజర్ 1లో 12 కోర్సులు, మేజర్ 2లో 8 కోర్సులు ఉంటాయి. ఆనర్స్ డిగ్రీ 4 ఏళ్ల డిగ్రీ కోసం మేజర్ 1తో పాటు 6 కోర్ కోర్సులు, అందులోనూ 4 నైపుణ్య వృద్ధి కోర్సులు తప్పనిసరిగా పూర్తి చేయాలి. మైనర్ కోర్సులు 3 సెమిస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. 2వ మైనర్ కోర్సును ఆన్లైన్ ద్వారా చదివే వెసులుబాటు ఉంది. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, అనుబంధ మేజర్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్ చదివే విద్యార్థులు క్వాంటమ్ టెక్నాలజీస్తో మైనర్ తప్పనిసరి. మైనర్ కోర్సులను ఆఫ్లైన్, ఆన్లైన్, బ్లెండెడ్ మోడ్లో చేసుకోవచ్చు. నైపుణ్య వృద్ధి కోర్సులు కాలానుగుణంగా విశ్వవిద్యాలయాలు చేర్చుకునే వెసులుబాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నారాయణ మంత్రం సర్కారు తంత్రం అంటూ ప్రభుత్వ వైద్య కళాశాలపై ప్రైవేటు వేసేందుకు ముందుగానే ప్రణాళికలు రచించి బంపర్ స్కామ్కి బాబు సర్కార్ తెరదీయడం వైద్య వర్గాల కలకలం రేపుతోంది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు బేరం పెట్టి లీజు పేరిట కారు చౌకగా కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేసిన విషయం తెచ్చుకుని ప్రభుత్వ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కారు చౌకగా వచ్చే కళాశాలకు కైవసం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇప్పటికే పావులు కదిపారు. రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర వహిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ స్కామ్ నడిపేందుకు పెద్ద స్కెచ్ వేశారు. స్వతహాగా విద్యావేత్త అయిన ఆయనకి ఇప్పటికే స్కూల్స్, ఇంటర్ కాలేజీలతో పాటు మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆయన విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు మదనపల్లి కళాశాలను కొన్ని నెలల ముందే సందర్శించారు. కళాశాలలో ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలు, తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్, ఆసుపత్రిని పరిశీలించి ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తాజాగా మరికొన్ని కళాశాలను కూడా పరిశీలించినట్టు తెలిసింది. ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులు నిలువు దోపిడీ చేయడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం స్కీమ్ పేరిట ప్రభుత్వం భారీ స్కామ్కి తెరలేపింది. ఇందులో భాగంగా 2 ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం తమ బెనామీలు, అస్మదీలను అడ్డం పెట్టి కారు చౌకగా ప్రభుత్వ సంస్థలు కాజేసి కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీలో నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 5,000కే 50,000 ఎకరాల భూమి లీజుకి ఇవ్వడమే కాకుండా 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కులు కల్పించేలా ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే గత ఏడాది జూన్లో ప్రభుత్వం కొలువైన వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ నిర్మాణాలను ఆపేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.